హలో అండి, నేను నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ప్లీజ్ లాస్ట్ వరకు అయితే చూడండి. ఇది నేను ఫేస్ చేసిన ప్రాబ్లమే, నా ఎక్స్పీరియన్స్తో అయితే చెప్తున్నాను. ఏది నెగ్లెక్ట్ చేయకండి ప్లీజ్. అదే మనకు పెద్ద ప్రాబ్లమ్ని తెచ్చిపెడుతుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో మనకే తెలియదు కదా, దాని వేరే కదా ఎమర్జెన్సీ అంటారు. అదే అన్నమాట. చూడండి, కోల్డ్ ఇంత పని చేస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదండి. ఇద్దరు పిల్లలకి బాగాలేకుండా అయితే వచ్చింది. ఫస్ట్ చిన్నోడికి అయితే వచ్చిందనమాట. వాడికి నార్మల్ కోల్డే అనమాట. హాస్పిటల్కి అయితే తీసుకువెళ్ళాము. మందులు రాసిచ్చారు. ఆ మందులు ఒక 3 days అయితే వేసాము, తగ్గిపోయింది. 5 days తర్వాత మళ్ళీ కోల్డ్ అనేది స్టార్ట్ అయింది. కోల్డ్తో పాటు దగ్గు, జ్వరం కూడా వచ్చేసింది అనమాట. నెక్స్ట్ మళ్ళీ హాస్పిటల్కి అయితే వెళ్ళాము. మందులు రాసిచ్చారు. మళ్ళీ అదే మందులు యాంటీబయాటిక్ ఇచ్చారనమాట. ఇంకా యాంటీబయాటిక్ అయితే 5 days వేయాలి కదా, ఇంకా 5 days అయితే వేసాము. తగ్గింది అనుకుంటే మళ్ళీ ఒక 1 week తర్వాత మళ్ళీ వచ్చేసిందండి. కోల్డ్ అయితే ఎప్పుడు 24 hours ముక్కులో కారుతూనే ఉంటుంది, మందులు వేసినా వేయకపోయినా. దగ్గు, జ్వరం కూడా వచ్చేసిందనమాట. దగ్గు అయితే విపరీతంగా దగ్గుతున్నాడు. అసలు పెద్దవాళ్ళు కూడా అలా దగ్గరండి, అలా దగ్గుతూ ఉన్నాడు. చిన్నోడు ఏంది ఇంత ఇదిగా దగ్గుతున్నాడు. అసలు మందులు పోసినా కూడా అస్సలు తగ్గేదే కాదు. సరే, ఇంకా నాకైతే డౌట్ అయితే వచ్చేసిందనమాట, ఎందుకు ఇలా దగ్గుతున్నాడు అనేసి. ఇంకా ఫీవర్ మందు కూడా వేస్తే ఒక 2 hours 3 hours బాగానే ఉంటాడు, మళ్ళీ వచ్చేస్తుంది. మళ్ళీ హాస్పిటల్కి అయితే వెళ్ళాము. ఇది ఎందుకు ఇలా తగ్గకుండా వస్తుంది అనేసి బ్లడ్ టెస్ట్, ఇంకా ఎక్స్రే అయితే తీశారనమాట చెస్ట్కి. ఇంకా ఎక్స్రే రిపోర్ట్ అయితే వచ్చింది. దాంట్లో అయితే బాగా ఇన్ఫెక్షన్ అయింది అని చెప్పారు. చూడండి, ఇదన్నమాట బ్లడ్ టెస్ట్ రిపోర్టు. హిమోగ్లోబిన్ లెవెల్ అయితే 14 to 18 మధ్యలో ఉండాలన్నమాట. వీడికైతే 9.1 ఉంది. ఇంకా WBC కౌంట్ అంటే తెల్ల రక్త కణాలన్నమాట 14,000 to 11,000 అయితే ఉంది. వీడికి వచ్చేసి 15,300 అయితే ఉంది. కానీ వీడికి ఎక్కువ ఉంది కదా. ఇది తెల్ల రక్త కణాలు ఏం చేస్తుందంటే రోగనిరోధక వ్యవస్థలో భాగం అనమాట. ఇంకా ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ కల్పిస్తుంది. అంటే వీడికి ఎక్కువ ఉంది కాబట్టి ఇన్ఫెక్షన్ అనేది ఉందన్నమాట. CRP అనేది ఎక్కువగా ఉంది, ఇంకా ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉందన్నమాట. ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంది, మందులు వేసినా కూడా తగ్గదు. ఇంకా 3 days ఇంజెక్షన్ వేసుకోవాలి అనేసి ఇంకా మార్నింగ్ ఈవినింగ్ ఇంజెక్షన్ అయితే వేసుకొని వస్తూ ఉన్నామన్నమాట. ఇంకా దాంతోపాటు నెబులైజర్ కూడా పెట్టారు. చిన్నోడికి అయితే 1 week నుంచి సరిగా నిద్ర లేదు, తిండి లేదు. వాడికి లేదు, మాకు లేదనమాట. ఇంకా చిన్నోడికి అయితే కంప్లీట్గా తగ్గిపోయింది. సరేలే తగ్గిపోయిందిలే అనుకునే లోపలే పెద్దోడికి అయితే సడన్గా బాగాలేకుండా వచ్చేసింది అనమాట. మార్నింగ్ లేవగానే వామిటింగ్ చేసేసుకున్నాడు. దాంతోపాటు ఫీవర్ కూడా వచ్చేసింది అనమాట. ఇంకా వాడికి మందులు వేస్తాం కూడా తగ్గలేదు. ఒక 2 hours 3 hours బాగానే ఉన్నింది. తర్వాత మళ్ళీ కంటిన్యూ అయిందనమాట ఫీవర్ అనేది. ఇంకా సరే, ఈవినింగ్ అలానే ఉండేసరికి ఈవినింగ్ అయితే మేము హాస్పిటల్కి తీసుకెళ్ళామన్నమాట. ఇంకా అక్కడ తీసుకెళ్ళి వాళ్ళైతే మందులు రాసిచ్చారు. అప్పటికి ఫీవర్ 101 ఉన్నింది. ఇంకా వాళ్ళైతే చన్నీళ్ళతో తుడవమన్నారనమాట. అప్పటికి తుడుస్తూనే ఉన్నా కూడా ఫీవర్ అనేది అలానే కంట్రోలే కాలేదు. ఇంకా నెక్స్ట్ మేము అక్కడ నుంచి ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చామో లేదో వాడికి ఫిట్స్ వచ్చేసింది అనమాట. నాకైతే భయం వచ్చేసింది, ఎప్పుడు చూడలేదు కదా, ఇంకా అలా భయం వచ్చేసింది. ఇంకా మళ్ళీ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళైతే హాస్పిటల్కి మళ్ళీ రమ్మన్నారు. మేము వెళ్ళాము. వెళ్ళిన వెంటనే అక్కడికి వెళ్ళి పడుకోబెట్టగానే వచ్చేసింది. మళ్ళీ ఇంకోసారి వచ్చేసింది అనమాట. రెండోసారి ఇంకా భయంకరంగా వచ్చిందండి. మేమైతే అస్సలు చాలా భయపడిపోయాము. ఇంకా డాక్టరు ఫిట్స్ రాకుండా ఒక ఇంజెక్షన్ అయితే వేశాను, మీరు వేరే పెద్ద హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళిపోండి, అక్కడికి వెళ్ళి అడ్మిట్ చేయండి అని చెప్పేశారు. ఇంకా ఈ మధ్యలో అయితే రాదు, ఇంజెక్షన్ వేశాను కదా అని చెప్పారనమాట. ఇంకా మేమైతే వెంటనే తీసుకెళ్ళిపోయాము. ఇంకా అక్కడ వెళ్ళగానే 9 అయిందనమాట. ఇంకా వాళ్ళు ప్రాసెస్ అవన్నీ చేసే లోపల 10:30 అయితే అయింది.
ఆ హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయినప్పటి నుంచి డిశ్చార్జ్ అయ్యేంత వరకు సెలైన్ అయితే ఎక్కుతూనే ఉంది, మందులు వేస్తూనే ఉన్నారనమాట. ఇంకా మధ్య మధ్యలో కూడా ఫీవర్ అనేది తగ్గకుండా అప్పుడప్పుడు వస్తూ ఉండింది, ఇంకా వామిటింగ్ కూడా వస్తూ ఉండింది. ఫిట్స్ అనేది ఎందుకు వచ్చింది, మీలో ఎవరికైనా వచ్చిందా, లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లమా అని ఇంకా తెలుసుకోవాలి కదా అనేసి ఇంకా ప్రతి ఒక్క టెస్ట్ అయితే చేశారు. బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, ఎక్స్రే, ఈఈజీ ఇంకా అవన్నీ చేశారనమాట. అయిపోతుంది 5 minutes కళ్ళు మూసినట్టు అయిపోతుంది నీకు టెస్ట్. చూడండి ఇవంతా బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ అనమాట. ఇంకా బ్లడ్ టెస్ట్ రిపోర్ట్లో వచ్చేసి కాల్షియం, మెగ్నీషియం అంతా తక్కువగా ఉందనేసి వచ్చింది. ఎక్స్రేలో కూడా ఏ ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఈజీ చేశారనమాట బ్రెయిన్కి సంబంధించి. ఈ రిపోర్ట్లో అయితే అబ్నార్మల్ అని వచ్చింది అని చెప్పారు. ఇంకా అప్పుడు మాకు భయం, బాధ మొదలైందనమాట. ఎందుకు భయం అంటే డాక్టర్స్ ముందు ఏం చెప్పారంటే ఫీవర్ వల్ల ఫిట్స్ వచ్చిందంటే 5 years ఉంటుంది, తర్వాత అదే ఆగిపోతుంది. అదే బ్రెయిన్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక లైఫ్ లాంగ్ వస్తుంది అని చెప్పారనమాట. అందుకే అండి మాకు భయము, బాధ, ఏడుపు అన్నీ వచ్చేసింది. ఆ టైంలో మాకు అస్సలు ధైర్యం చెప్పే వాళ్ళు కూడా ఎవ్వరు లేకపోయే. ఇదొక బాధ అనుకుంటే చిన్నోడిదొక బాధ అనమాట. హాస్పిటల్కి వస్తే ఒకే ఏడుపు, వాడి బాధ చూడాలో వీడి బాధ చూడాలో ఏమీ అర్థమయ్యేది కాదనమాట. ఇంకా చాలా టార్చర్ అయితే చేశారు. ఎలాగో అలాగా 4 days గడిచిపోయింది. ఫీవర్ అయితే తగ్గింది, మిమ్మల్ని డిశ్చార్జ్ చేసేస్తాము అని చెప్పారు. ఇంకా ఈజీ అబ్నార్మల్ వచ్చింది కదా, ఒకసారి MRI స్కాన్ చేయించాలి అని చెప్పారనమాట. ఓకే, ఇంకా మేము డిశ్చార్జ్ చేసేసుకొని ఇంటికైతే తిరిగి వచ్చేసామన్నమాట. నేను వీడియో అయితే క్లారిటీగా పెట్టలేదు, అంటే నేను వీడియో సరిగ్గా తీయలేదన్నమాట. ఆ బాధలో ఉండేసరికి నాకు అసలు ఇంట్రెస్ట్ అయితే రాలేదు. డిశ్చార్జ్ అయిన 10 days తర్వాత MRI స్కానింగ్ అయితే చేయించాము. అందులో అయితే ఏ ప్రాబ్లం లేదని అయితే వచ్చింది. చాలండి, అదే మాకు హ్యాపీ అనమాట. మాకు కూడా సరిగా తిండి లేదు, నిద్ర లేదు. వాడిని ఆ పరిస్థితిలో చూసి తినాలనిపిస్తుందా లేకపోతే నిద్రపోవాలనిపిస్తుందా అండి, మీరే చెప్పండి. ఇంకా నేను నిజం చెప్తున్నా, అసలు నేను తింటుంటే గొంతు నుంచి కూడా దిగడం లేదు వాడు హాస్పిటల్లో ఉన్నప్పుడు. ఇంకా ఆయనకు కూడా వాడిని ఆ పరిస్థితిలో చూసేసరికి ఫీవర్ వచ్చేసిందనమాట. ఇంకా చాలా భయపడిపోయారు. ఇప్పుడు చాలామంది పిల్లల్లో ఫీవర్ వస్తేనే ఫిట్స్ కూడా వచ్చేస్తుందంట. ఇంకా ఫీవర్ రాకుండా అయితే చూసుకోవాలి. ఎక్కువ ఫీవర్ వచ్చి పిల్లలు తట్టుకోలేని పరిస్థితిలో ఉంటే మాత్రం ఫిట్స్ అయితే ఖచ్చితంగా వస్తుందండి. ఇంకా ఫీవర్ రాకుండా అయితే జాగ్రత్త పడాలి. అందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు త్వరగా చూపించుకోండి. లేట్ అయ్యే కొద్దీ మనకే ప్రమాదం ఎక్కువ అండి. అందుకే ఎవ్వరూ లేట్ చేయొద్దు. ఫాస్ట్ బీ సేఫ్. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.